ఈదేపుని ఎండబెట్టానండి. ఎండ సరిపోదు కదా, అదక్కడంతా 2 దాకా అక్కడ వస్తుంది. అత్తమ్మగారు అయితే కొంచెం లెక్కన వేస్తారన్నమాట. కొంచెం ముక్కలు అనుకోండి. చికెన్ కర్రీ కానీ ఫిష్ కర్రీస్ ఏ కర్రీస్కైనా కూడా నేనైతే ఈ వేరుశనగ నూనె వాడతానండి. పమ్మట వాసనతో బెల ఉంది. పోసేనన్న పట్టేస్తాను. నూనె ఎక్కువ లేకపోతే నిల్వ ఉండదంటారు కదమ్మా. అవునమ్మా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇప్పుడే అండి బయటికి వెళ్ళి ఆయన తెచ్చేస్తారు, కానీ నాకు కొంచెం ఆ కారానికి కొంచెం చూసుకుంటూ ఉంటాను అనమాట. కాయలు మిక్సింగ్ చేసుకుని కూరకారం అది ఆడించుకుంటూ ఉంటాను. ఆవకాయ కాయ అండి 4 కేజీలు కాయలు మట్ట తీసుకున్నాను నేను. అంటే 4 కేజీలు పట్టదు, 2 కేజీలు కూరకి 2 కేజీలు ఆవకాయకి అని చెప్పేసి. ఇదిగోండి శుభ్రంగా ఇప్పుడే తుడిసేసి 11 అవుతుంది మేము బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి. ఎండబెట్టేస్తున్నాను అనమాట. ఓ పక్కనేమో ఇవి కర్ణాటక కాయలు. ఇది కలర్ బాగుంటుంది, స్పైసీ బాగుంటుంది అనమాట. అవి కూడా కూరకారానికే ఇవి. అలాగే ఇందులో ఒక 2 కేజీలేమో లావకాయ తీసుకుని శుభ్రంగా ముందు ఇవి ఎండబెడుతున్నానండి. దళసరికాయ కదా, బాగా ఎండాలి. ఒక 2 డేస్ అయినా ఎండిన తర్వాత శుభ్రంగా అన్నీ తీసేసి చెత్త రద్దు ముచ్చుకులు ఉంటాయి కదా, ఇవన్నీ తీసేయాలన్నమాట. నేను ఈ ముచ్చుకులు అవి తీసేసి ఆడించుకుంటాను. ఇక్కడ ఎండ ఒక హాఫ్ డే అంతా వస్తుంది, మళ్ళీ ఇదిలోకి మార్చాలి. లేదంటే ఈ పూటకి ఇక్కడే ఎండబెట్టేసి ముచ్చులన్నీ తీసి రేపొద్దున పైకి పట్టుకెళ్ళి ఎండబెట్టాలన్నమాట. ప్రస్తుతానికైతే ఇలా జరుగుతుంది. ఇంకా వంట మొదలెట్టాలన్నమాట నేను కూడా. దొడ్డేపు నుంచి మళ్ళీ ఈదేపుకి వచ్చామన్నమాట. ఈదేపుని ఎండబెట్టానండి. ఎండ సరిపోదు కదా, అదక్కడంతా 2 దాకా అక్కడ వస్తుంది. శబ్దం తెలుస్తుంది కదా, ఎండిపోయినాయి అన్నమాట. ఇది 4 కేజీలు మిరపకాయలండి. నేను ఇదిగోండి ధనియాలు అలాగే జీలకర్ర వేసాను. అక్కడ లైట్ వేయి, లేకపోతే అన్నీ కలిపి ఆడించేస్తానండి నేనైతేని. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకునే ప్రాసెస్, మళ్ళీ ప్లేట్లు ఇవన్నీ. ఉప్పు కూడా వేసేస్తాను. ఎక్కువ వేయనివ్వరు, ఆడనివ్వరు. కొంచెం తక్కువ వేసాను, ఒక అరసాలు వేసాను ఉప్పు. అలాగే గింజలోటి వేపాను. అందరూ ఇప్పటి వరకు గట్టర్ వచ్చేసింది అనమాట. ఇంట్లోనే వేపాను. ఆ గింజలు కూడా వేసేసి ఇంకా పట్టుకెళ్ళిపోతారు. ఇవి కూడా పట్టుకెళ్ళిపోవాలమ్మా. 2 కేజీలు, 4 కేజీలు ఇవి తీసుకున్నాను. 2 కేజీలు కూరకారానికి, 2 కేజీలు ఏమో ఆవకాయకి. రేపొద్దున వెళ్ళి ఆవకాయ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఇక్కడ మార్కెట్. ఇదంతా మీకు తెలుస్తుంది, చూద్దురు కానీ. ఆవకాయ పచ్చడి అంటే ఆంధ్ర స్పెషల్. నిజంగా ఆంధ్రానే కదలేండి, మొత్తం ఇప్పుడు అందరూ ఎక్కడ పడితే అక్కడ పచ్చడి లేకుండా అయితే ముద్ద దిగట్లేదు కదా. ఆన్లైన్లోని యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరికీ చక్కగా తెలుస్తున్నాయి ఆవకాయ పచ్చళ్ళు ఎలా పెట్టుకోవాలో ఏంటన్నది. నేనైతే ఈసారి జూన్ నెలలో స్టార్ట్ చేశాను. ఎప్పుడు మే 29 లేదా 30, 25, 26లో అలా పెట్టుకునేదాన్ని. ఈసారి వర్షాలు రావడం, మబ్బుల కింద ఉండడం, మాకు కుదిరినప్పుడేమో వర్షాలు రావడం, అలా అయిపోయిందండి. ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ చేసేసుకుందాం. కొంచెం ముక్కలు వచ్చినాయన్నమాట. మాకు ఎప్పుడు అత్తమ్మగారు చెప్పినట్టు కొంచెం కొలతమాట నాకు. ఈ కొంచెంతోటే ఆవకాయ ముక్కల్ని వేసేస్తున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ ఖచ్చితంగా నాకు వేరుశనగ నూనె అయితే ఉండాలండి. లాస్ట్ ఇయర్ అంత ముందు కూడా పెట్టాను కదా, నాకు పల్లీల నూనెలో ఫ్రీడమ్ది మంచి సువాసన బాగుంటుంది. ఒక్కొక్క ఆయిల్ చూస్తాను అదో వాసన వస్తుంది, అలా కాకుండా ఇది కమ్మగా బాగుంటుంది ఫ్రీడమ్ ఆయిల్. ముందుగా అయితే ఆవకాయ ముక్కలు తీసుకున్నానండి. ఇప్పుడు కావాల్సినవన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేసేసుకున్నాను. ఉప్పు, ఎల్లుల్లిపాయలు, మెంతిపొడి, మెంతులు, ఆయిల్ ప్యాకెట్స్. నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడతాను కదా, ఆయిల్, అలాగే ఆవపిండి, కారం ఏమో ఆడించిన కారం అన్నమాట, కొనలేదు ఇంకా. అత్తమ్మగారు అయితే కొంచెం లెక్కన వేస్తారన్నమాట. కొంచెం ముక్కలు అనుకోండి. ఇవన్నీ ఉప్పు, కారం, మెంతులు, ఎల్లుల్లిపాయలు, కారం, ఆవపిండి ఇవన్నీ కలిపి కొంచెం కలిపేస్తారన్నమాట. అంటే ఆవపిండి ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో కారం తీసుకుంటారు. కొందరు స్పైసీగా తినాలి అని అనుకుంటే కనుక కొంచెం కారం ఎక్కువ తీసుకుంటారన్నమాట. ఇప్పుడు ఇంకా కొన్ని ముక్కలు మిగిలినాయి. అంటే కొంచెం మీద ఇంకొక చేరు కానీ తవ్వ కానీ ముక్కలు అవుతాయండి. మాకు ఇంకా ఆవిడ నేర్పిన ఆ అలవాటే, ఇంకా అదే నేను ప్రాసెస్ చేస్తాను. అమ్మ ఇంటికాడ ఉన్నప్పుడు అయితే ఏమి చేసేదాన్ని కాదు, కానీ అత్తింటికి వచ్చాక అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది. అన్నీ నేర్చుకున్నాను.
ఇవన్నీ చిన్నప్పుడు ఎవరూ నేర్చుకోమనుకోండి, అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత నేర్చుకోవాల్సి వస్తుంది ఇవన్నీ. ఇదిగోండి ముక్కలైతే ఒక దెబ్బ ఎండ దెబ్బ పెట్టాను లైట్గాని. నేను కొత్తపల్లి కొబ్బరి తీసుకున్నాను. అంటే నేను 2, 3 సార్లు చూసాను అనమాట. తెలంగాణ సైడు జలాలు అని చెప్పేసి అవి వాడుతూ ఉంటారు. మాకైతే ఇక్కడ అవి అసలు సూట్ అవ్వవు. మేము కొత్తపల్లి కొబ్బరి కానీ 5 సాయిబ్ అని అంటారు అదొకటి, లేదా సువర్ణ రేఖ, లేదా దేశవాళికాయ అవి పెట్టుకుంటాం అన్నమాట. ఎప్పుడు కొంచెం ముక్కలే తీసుకుంటున్నానండి. ఇంకా ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ముక్కలైతేనే, ఆవకాయ ముక్కలైతేనే. కొన్ని వేరే పచ్చళ్ళు పెడదామని పక్కన పెట్టానమాట. ముందు ఆవకాయ కలిపేసుకుందాం. మీకు తెలుసు కదా, నేను ఫ్రీడమ్ ఆయిల్ అనేది వేరుశనగ నూనె వాడతాను కదా. ఇది న్యూ ప్యాక్ మాట. గ్రౌండ్నట్ ఆయిల్ డబుల్ ఫిల్టర్ అయి వస్తుంది. ఒమేగా 6 ఫ్యాట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. చక్కగా కమ్మట వాసన వస్తుంది. అలాగే మనం ప్రతి చికెన్ కర్రీ కానీ, ఫిష్ కర్రీస్, ఏ కర్రీస్కైనా కూడా నేనైతే ఈ వేరుశనగ నూనె వాడతానండి. అన్ని పచ్చళ్ళకి పల్లీల నూనె చాలా బాగుంటుంది. వాసన అయితేనే కమ్మట స్మెల్ వస్తుంది. మీకు తెలియదు అనుకోండి, నేను పీలుస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నూనె పడితేనే పచ్చట్లో అలా చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట. ఇవి పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ ఒక ప్యాకెట్ వేస్తాను కదా. మంచి సువాసన వస్తుంది నూనె అయితే కదా నాన్న. ఇప్పుడు ఉప్పు, నేను సముద్రం ఉప్పు అంటారు కదా, అది తీసుకుని ఎండలో పెట్టి మిక్సీ పట్టానమాట. ఈ సంవత్సరం అయితే మొత్తం మార్చాను పచ్చడికి. అంతకుముందు బయట ఒకసారి తెప్పించేసేదాన్ని. బయట కూడా మనకి పచ్చడి ఉప్పు అమ్ముతారు, అదైనా తెచ్చుకొని వేసుకోవచ్చు. ఇంకేంటో ఈసారి నా చేతితో అన్నీ చేసుకుంటున్నాను. ఇదిగోండి తవుడు ఉప్పు అయితే వేసేసాను. మీకు కొంచెం లెక్కని చెప్పాను కదా, కాబట్టి నేను అన్నీ కలిపేసి కొంచెంలో కూడా వేసేసి కలిపి కొలతగా వేసేసుకోవచ్చు. ఇంకా నేను మామూలుగా మీకు చెప్తున్నాను. కొంచెం ముక్కలకి ఇదిగోండి తవుడు ఉప్పు పడింది. అలాగే మిగతాది కూడా వేస్తాను. తవుడు ఉప్పు కాడికి వేసేసాను కదా. ఇప్పుడు ఇదిగోండి దీంతో 3 సార్లు వేసుకుంటున్నాను. ఓట ఎక్కువ కావాలనుకోండి చేరు కూడా వేసుకోవచ్చు. మనం చేరు అంటే కేజీ అంటాం కదా, కేజీ. నేను కొంచెం తలగట్టు కింద తీస్తున్నాను కదా ఒక చేతితోటి, కాబట్టి ఎక్స్ట్రా వేస్తున్నాను. 3 సార్లు వేసేసాను కదా. కారం కూడా వేసుకుందాం. ఇది నేను ఆడించుకున్న ఆవకాయ కారం. మొరుంగా ఆడుకుంటామన్నమాట పచ్చళ్ళకి. ఎప్పుడైనా కారం మొరుంగా ఆడుకోవాలన్నమాట. రెడ్ కలర్లో భలే ఉంది, కమ్మగా ఉంటుందండి. ఆవకాయ కారం కదా, కాబట్టి నేను మనకి కొంచెం ఘాట్ అది రాకుండా చూసుకుంటున్నాను. 3 సార్లు ఆవపిండి వేసాను కాబట్టి 3 సార్లు నేను కారం వేసేస్తున్నాను. కొంచెం వెల్త్ తీసాను, అది వేసుకుంటున్నాను. లేదు కొంచెం కారం కావాలి అనుకుంటే 4 సార్లు కూడా వేసుకుంటారు. 3 సార్లు ఆవపిండి వేసుకుని 4 సార్లు కారం వేసుకుంటారు. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే, లేదా 2 ఈక్వల్గా వేసుకుంటారు. అది 3 ఇది 3, లేదా అది 4 ఇది 4 వేసుకోవచ్చు. అత్తమ్మ అయితే 3వ రోజుని ఏం కావాలితే అవి కలిపేవారు. ముందు ఇలా తడి పొడిగా కొంచెం ఆయిల్ వేసి కలిపేసి 3వ రోజున కలిపేవారు. నూనె మళ్ళీ కొంచెం కారం సరిపోయినా, లేదన్నా ఎల్లుల్లిపాయలు అన్నీ కుదరకు కదండి, ఒకసారి అడవడగా అవుతాయి కదా, మళ్ళీ కొన్ని ఎల్లుల్లిపాయలు మళ్ళీ కలపడం అలా చేసేవారు. సాయి కొంచెం ఇలా రమ్మా, నీ పని పడింది నాకు. ఆడించిన కారం ఏమో భలే ఉంది. ఈసారి పచ్చడి నోరు ఊరిపోతుంది. ఆవకాయ అంటే ఆవకాయే, అసలు దీనికి మించిన పచ్చడి ఉండదు. ఇంకా ప్యాకెట్ చింపునానా, ఇంకోటి పడిపోద్ది. ఒకసారి కలిపేసి నేను ఇంకా 3వ రోజున కన్నా ఫస్ట్ రోజునే కొంచెం ఫుల్గా కలిపేసుకుంటానండి. ఆయిల్ తోటి ముక్క బిగిసిపోయి ఉప్పుతోటి అది బాగుంటుంది అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు. ఇప్పుడు నేను ఇలాగా కొంచెం మెంతు పొడి వేయించి పెట్టుకున్న మెంతులతోటి మెంతు పొడి పోయినానా పూసే. డబల్ ఫిల్టర్ అయి రావడం వల్ల చూసావా ఎలా ఉందో నూనె, లైట్గా
కమ్మటి వాసనతో బెల ఉంది. పోసేనన్న పట్టేస్తా. కానీ ఆవకాయలో నూనె ఎక్కువ లేకపోతే నిల్వ ఉండదు అంటారు కదమ్మా. అవునమ్మా, ఆవకాయ ఆంజనేయ అని గుర్తు వస్తుంది, సాంగ్ గుర్తు వస్తుంది. భలే ఉంది నిజంగానే. పచ్చడి పెట్టడం మన ఆవకాయ పచ్చడి ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. ఇదిగోండి పచ్చడికి రెడీ అయిపోయింది. గరిటెలతో కలిపే కన్నా చేతితో కలిపితేనే బాగా కలుస్తుంది. అందుకని నేను ఎప్పుడు చెయ్యే పెడతాను. పచ్చడి కారం చూసావా భలే ఉంది కదా, రెడ్ కలర్లో. స్పూన్ ఎందుకంటే మెంతులు వేయడానికి. ఇదిగోండి మెంతులు, ఇవి నాటు మెంతులు అంటారు కదా, అవి వేస్తున్నాను. బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు కూడా వేసాను. ఇదిగోండి మెంతులు కూడా వేసేసాను. వేసే ఇదిగోండి చూడండి ఒకసారి. ఇంకా తక్కువ ఉన్నాయి, ఇంకా వేయాలి. నూనెలో రాసి ఎండలో పెట్టాను కదా, దెబ్బకు వచ్చేసినాయి అండి ఇవి. మళ్ళీ ఇంకా కావాల్సి వస్తాయని మళ్ళీ ఎండలో పెట్టేసి వాటికి నూనె రాసేసి పెట్టానమాట. ఒకవేళ ఇందులోకి ఇవి సరిపోతే కనుక 3వ రోజు మళ్ళీ వేసుకుందాం. అవి ఒలిచేసుకున్న డబ్బాలో స్టోర్ చేసుకున్నా బాగుంటుంది కదా ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు ఇంకో ప్యాకెట్ ఫ్రీడమ్ ఆయిల్ ఓపెన్ చేయమ్మా. ఇది కూడా పక్కకు పెట్టేసి ఓకే. పాప మా సాయరం హెల్ప్ చేస్తున్నాడు ఈవేళ నాకు. చేయాలి కలుపుతున్నప్పుడు, అంటే వీడియో వల్ల, లేదంటే అన్నీ మనమే వేసుకుంటాం కదా. కొంచెం ఇలా చూపించమ్మా. ముందు జాడిని శుభ్రంగా కడిగేసుకోనండి. ఎండలో ఒక 2 గంటలైనా ఉండాలన్నమాట, మొత్తం తడి లేకుండా. ఒకసారి చెక్ చేయమ్మా, ఒకసారి నాకు, నేను తీసుకొచ్చేసాను. ఒకసారి చేయి పెట్టి చూసా, ఒకసారి తడి ఏమనిపించట్లేదు కదా ఈ వార. లేదు కదా, లేదు కదా. కొంచెం నూనె పోయి. చాలు చాలు, ఆర్చి మళ్ళీ పోద్దాం. ముద్దు కొద్దిగా నూనె పోసి ఇదిగోండి పచ్చడి అయితే కలిపిన పచ్చడిని జాడీలోకి ఎత్తేసుకుందాం. ఇదిగోండి బాగా కలుపుతున్నాను. సరిపోద్ది నాకు, 3 ప్యాకెట్లు పట్టేస్తుంది నూనె. 3 పట్టచ్చు, లేదా కొంచెం పీల్చుకున్న తర్వాత 4వ ప్యాకెట్ కూడా పట్టచ్చు. కొంచెం మనం వేసుకోవడమే. కొంచెం పీల్చుకున్నాక ఆవు పిండి అది కొంచెం తక్కువ అనిపించినా, ఇంకా ఉంది కదా ఆవు పిండి అదిని వేసుకోవచ్చు. మన ఇష్టం. గ్రేవీ ఎక్కువ ఉంది ఇప్పుడు, ఆల్మోస్ట్ నాకు కరెక్ట్గా సరిపోయింది. అది 3 సార్లు, ఇది 3 సార్లు వేసాను కదా, కొంచెం ముక్కలు పైనే ఉన్నాయి, సరిపోతుంది నాకైతే. ఇది ఎత్తేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చాలు, అలా పోసుకుంటూ వేస్తాను. 3వ ప్యాకెట్ కూడా పట్టేయచ్చు. కొద్దిగా పసుపు. చాలు చాలు, కొంచెం మునిగేటట్టు ఉంటే చాలు. ఇలా రా లోపలికి చూపించు ఎలా ఉంది పచ్చడి. ఇదిగోండి ఇప్పుడు శుభ్రమైన క్లాత్ తీసుకొని 3వ రోజుకి ఇంకొంచెం పైకి వస్తుంది కాబట్టి కొంచెం హెల్త్గానే ఉంచుకోవాలి. పచ్చడి అయితేనే రెడీ అయిపోయింది. మాకు ఏడాది సరిపడే పచ్చడి అన్నమాట ఇది. ఇంకా మూత పెట్టేసి ఒక క్లాత్ వేసి కట్టేస్తాను. పచ్చడి అయితే రెడీ. శుభ్రంగా మంచి గుడ్డ గాలి వెళ్ళకుండా కట్టేసుకోండి. ఇదేండి ఆవకాయ పచ్చడి అయితే పెట్టేశాను. చూసారు కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.